అందరికీ జై శ్రీరామ్. మేము అనుకున్నట్టయితే బైక్ మీద క్యాన్సిల్ అయిపోయింది ట్రిప్. సో ట్రైన్లో అయితే వచ్చేసాం అనమాట. ట్రైన్ కోసం కూడా తిరిగి తిరిగి ఒక 2-3 డేస్ వెయిట్ చేసినాము. వెయిట్ చేసిన తర్వాతకి ఫైనల్గా మాకు వచ్చేది టికెట్ బుక్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే ప్రయాగ్రాజ్లో ఉన్నాము. దీని ముందు కూడా జాబ్ చేద్దాం అనుకున్నా కానీ ఆ ట్రైన్లో సరిగ్గా నా మొబైల్ కూడా సరిగ్గా పనిచేయలేదు. మళ్ళీ ఇంకా ఈ యాక్షన్ కెమెరా కూడా సరిగ్గా పనిచేయలేదు. సో అట్లా అని చెప్పేసి ఇక దిగినాక తీస్తున్నాం వీడియో. స్టేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక అయితే అంతేమో కనబడ్డది. ఏంది బైక్ ఆయే బాటీ చౌక్. నిన్న ట్రైన్లో ఒక ఆంటీ ఇచ్చిందన్నమాట. సేమ్ ఇదే టేస్ట్ మాత్రము స్పైసీ ఉంది, కొంచెం డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. స్టేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంది. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాక అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఘాట్కి వచ్చేసరికి 10 కిలోమీటర్స్ ఏమో అంట, మెయిన్ ఘాట్కి. మేము అదే చూస్తున్నాం. ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉండంట. సో వాళ్ళని అడుగుదాం, లేకుంటే నా చూసుకుని వెళ్దామని చెప్పి చూస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాతకి అయితే ప్రవీణ్ అన్న అని ఉంటాడు. అన్న కాలికి యాక్సిడెంట్ అయింది. ఆయన ఎక్కువ దూరం నడవలేడనమాట. సో అందుకని చెప్పి ర్యాపిడో టైప్ అనమాట, భయ ఆడ దిగుతా అని చెప్పిండు. మేము కూడా దిగుదామని చెప్పి ఆనే కూర్చున్నాం. ఎందుకంటే అది 16 కిలోమీటర్స్ దూరం ఉంది. పర్ పర్సన్కి 250 లెక్క తీసుకుంటారు వీళ్ళు. 250 లెక్క తీసుకొని మనం సెక్టార్ 18 దగ్గర అనమాట. సెక్టార్ 18 అదే అనుకుంటా. మా మామ అయితే అక్కడికే మాట్లాడాడు. అక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉంటే అక్కడనే దింపేశారు అనమాట. దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. 10 days ముందైతే ఈ రూట్ మొత్తం నిండిపోయిందండి. సో వెహికల్స్ అలౌ లేవంట. ఇప్పుడైతే జర తగ్గిందని చెప్పి ఇక్కడ అలౌ చేస్తున్నారు. అండ్ మేము వచ్చినప్పుడు అయితే సేమ్ ఇదే రూట్లో వెళ్ళినాము. ఇటు నుంచి అయోధ్యకి వెళ్ళేటప్పుడు సీదా ఈ రూట్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఈ బ్రిడ్జ్ నాయాపూర్ బ్రిడ్జ్ అంటారంట. అండ్ అక్కడ కనబడుతుంది దూరంలో, మీకు కనబడుతుందో లేదో కరెక్ట్ తెలియదు. అక్కడ సంథింగ్ ఫోర్ట్ లాంటిది ఉంటుంది. మామ వాళ్ళు అయితే వెనుకనే ఉండిపోయారు. మేము షార్ట్ కట్ ఉంటుందని చెప్పి మొత్తం గలీలకి వెళ్ళి ఇప్పుడు వచ్చిండు భయ. మాత్రం అక్కడ వెళ్ళాలి. అండ్ అక్కడ ఒక ఫోర్ట్ కూడా ఉంటుంది. ఆ ఫోర్ట్లోకి అయితే అలౌడ్ చేయలేదు. మరి ఇప్పుడు అలౌడ్ ఉందో లేదో తెలియదు. భయ అడుగుదాం. భయ అది ఫోర్ట్ అలౌడ్ అయ్యాది. ఫోర్ట్ అయినా కాసక్తే అలౌడ్ ఠీకే భయ. నడుచుకుంటూ వెళ్ళిపోవాలంట. చూద్దాం ఇవాళ మొత్తం ఇక్కడనే ఉంటాము. వాటికి మొత్తం తిరిగేసాం. మ్యాక్సిమం ఇట్లా కవర్ చేసుకున్నాం. ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాతకి అయితే మళ్ళీ బయ్యకి పైసలు ఇచ్చేసి మళ్ళీ ఆడికి వెళ్ళి 3 to 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆడికి వెళ్ళి వచ్చినాము. ఇక చిన్నగా వాళ్ళకు కూడా ఒక 100 రూపీస్ ఇచ్చేసి లోపలికి వచ్చేసినాము. అండ్ ఇక్కడ అన్న వాళ్ళకు ప్రవీణ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చినాం అనమాట. కానీ ఇక్కడ మొత్తం ఒక్కొక్కటి ఎట్లా కట్టి రోడ్ అంతా ఇంత స్పేషియస్ ఉంది. అన్న వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇదైతే ప్రవీణ అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంట. రూమ్స్ విత్ బెడ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. బీరో కూడా ఉంది ఇలా. మామ హాయ్ అన్న. హాయ్ హాయ్. జస్ట్ రీచ్ టు కుమ్మేల్. అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే వన్ ఆఫ్ అవర్
family friends place. Just resting here. We'll update you later. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను, కానీ ప్రవీణ్ అన్న మాత్రం గెటప్ చేంజ్ చేసిండు. మేము కూడా అసలు 1 పేరు తెచ్చుకున్నామని చెప్పేసి నేను కూడా పంచ తీసుకోనికైతే వెళ్తున్నా. మా మామ అయితే ఆల్రెడీ కొనుక్కొచ్చుకుండు, అక్కడ 1 పేరే ఉందంట. కొంచెం ముందుకెళ్ళి కొనుక్కొని స్నానం చేస్తే వాటర్ ఎంత అంటే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఇంకా రుద్రాభిషేకం జరుగుతుందంట, అక్కడికి ఒక 1 అవర్ ఏమో పడుతుందంట అక్కడ. సో ఇది అయిపోయిన తర్వాతకి అసలు ఇక్కడ అయితే రష్ అయితే ఏం లేదు. రోడ్డు మీద వస్తుంటే మాత్రం చాలా రష్ ఉంది. ఇక్కడ చూస్తే అయితే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నది చూడండి. నేనైతే ఇప్పుడు పంచ కొనుక్కోనికైతే పోతున్నా, ఎందుకంటే అందరు సేమ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు, నేను తీసుకురాలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకోనికైతే వెళ్తున్నా. నేను కూడా ఇప్పుడే పంచ అయితే తీసుకున్నా అమ్మవారి దగ్గర. ఇదైతే 220 రూపీస్ అనమాట కాస్ట్. అండ్ ఇక్కడ మనకి ఇలాంటివి ఎవరైనా అన్నీ ఉన్నాయి మాలలు. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రుద్రాభిషేకం అయితే చేసుకుని ఆడ కొద్దిసేపు ఉన్నామన్నమాట. ఆడికెళ్ళి ఇప్పుడు గంగా స్నానం చేయడానికి అయితే అందరం బయలుదేరినాము. ఇప్పుడు మా మామ వాళ్ళు ఇట్లా ఇవ్వలేదు, గురువు గారు ఉన్నారు మధ్యలో. ఇక్కడ దుమ్ము మాత్రం ఘోరంగా ఉంది. గలీజ్ ఉంది ఇక్కడ. డస్ట్ అయితే ఘోరంగా ఉంది ఇక్కడ మొత్తము. అందుకే వీళ్ళు వాటర్ కొడుతున్నారు. ఇదైతే గంగా నది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ స్నానం చేసిన తర్వాతకి నెక్స్ట్ త్రివేణి సంఘం దగ్గరికి తీసుకెళ్తారంట వీళ్ళు. మొత్తం సన్న ఇసుక మొత్తం కళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇది గంగా రివర్ కనిపించింది మొత్తం. మనం త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే ఈడికెళ్ళి 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సాధువులు అందరు అయితే వెళ్ళిపోయారంట. ఇక్కడైతే ఎవ్వరు కనబడతలేదు. 1.5 కిలోమీటర్స్ ఏమో నడుస్తాం, ఇంకా 3 కిలోమీటర్స్ దూరం ఉంది. పొద్దున్న అసలు ఏం తినలేదు, అసలు ఒక్కవు లేదు. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత తిందామని చెప్పి ఆయన మొప్పటి నుండి అక్కడ ఇంకా 3 నడవాలంటే అంత ఒక్క వస్తలేదు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ 4 కిలోమీటర్స్ నడవాలి. ప్రవీణ్ అన్నకు అయితే లేదని చెప్పి అయితే ఘోరంగా వస్తుండే. అన్న వేరే వాళ్ళ లిఫ్ట్ అడుగుతూ వస్తుండే అనమాట. ఆ కనబడే బ్రిడ్జ్ దాటేసి ఇంకా 2 కిలోమీటర్స్ ఏమో పోవాలి. ఆ రూట్లో పోయిన తర్వాతకి ఏం చెప్పారంటే అడిగి వెళ్ళే రూట్ బంద్ చేసారు, ఇట్లా ఓనికి లేదు. మళ్ళీ వెనకకి వెళ్ళి పోవాలి అంటే మళ్ళీ 1/2 కిలోమీటర్ వెనకకి వచ్చిన తర్వాతకి ప్రవీణ్ అన్న కలిసిడు. అందుకు మంచిగా ఏడవైనా ఎవరు ఉన్నప్పుడు దొరుకుతారు. సీదా లిఫ్ట్ అడుక్కొని వెళ్ళిపోతున్నాను. నేను మా మామ అయితే ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది టెంపరీ చేసారు బ్రిడ్జ్. ఇది ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఈ రూట్ అనుకుంటా, ఈ రూట్లోకి వెళ్ళే వెహికల్స్ పోతున్నాయి, ఈ రూట్లోకి వెళ్ళే మనుషులు పోతుర్రు.
ఇంతమంది పోయినాక ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంత దూరం ఏం నడుస్తామని చెప్పి మళ్ళా అక్కడ చిన్న సెట్ చేసాను. ఒకరికి 200 రూపీస్ తీసుకుంటున్నాను. అన్న వాళ్ళేమో ముందు మంది ఉన్నారు, నేనేమో ఇక్కడ ఇంకా మంది ఉన్నారు. రష్ అయితే మంచిగానే ఉంది. అవతల సైడ్ అసలు ఏం లేదు, ఇవతల సైడే చాలా ఉంది. ఈ రోడ్డు త్రివేణి సంగంకి వెళ్ళే రూట్ అన్నమాట. అప్పటి నుండి నడుస్తూనే ఉన్నాం. ఈ డబ్బా ఎంత చిన్నగా ఉంది, ఇది 60 రూపాయలు అంట. మరీ రేట్లు ఎక్కువ చెప్పేసారు. అండ్ రష్ చూడండి ఎంత ఉందో. ఫైనల్ అయితే వచ్చేసాం అనమాట త్రివేణి సంగంకి. అండ్ ఇక్కడ స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్ దగ్గర అవుతున్నాము. ఇలా కనబడేది అయితే టెంపుల్ చాలా రష్ ఉంది, అందుకని మేము చెప్పి బయటికి వెళ్ళి మొక్కేసుకొని సో స్నానం చేసినాము, అయిపోయింది. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినాము. ఇక మళ్ళీ మేమైతే ఇప్పుడు టువర్డ్స్ కాశీ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి అయితే అన్న వాళ్ళైతే బైక్ అయితే పిలిచారనమాట. వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇవే 2 బైక్స్. ఈ బైక్ పైన మేము ఇప్పుడు మెయిన్ రోడ్ దాకా వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి కాశీ డిసైడ్ కావాలి. అండ్ ఇక్కడ ఏదో భజన జరుగుతుంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మాకు అంత టైం లేదు. మళ్ళీ కాశీకి ఎక్కువ ప్లేస్ సరిపోదు అనమాట, మీకు టైం సరిపోదు ఎక్కువ. సో అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. जलेन शीतले करणं शीतले त्वं जगन्माता शीतले त्वं जगत्पिता शीतले त्वं जगद्धात्री शीतलायै नमो नमः जले ज्वाला ज्वाला हरि ओम సో మేమైతే ఇప్పుడు కాశీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. బస్ స్టాప్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు. బస్ అన్నా అయ్యుండొచ్చు, లేకుంటే ట్రైన్. చూడండి చాలా అంటే చాలా వాళ్ళు అయితే ఇప్పుడు మమ్మల్ని వారణాసికి వెళ్ళే బస్ రూట్లో మాత్రం ఆపేశారనమాట. ఇక్కడ ఆగినాము. అండ్ మాకు ఛార్జ్ చేసింది 78 కిలోమీటర్స్కి. ట్రాఫిక్లో 500 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట 3 మెంబర్స్కి. అండ్ ఇప్పుడు బస్ కోసం వెతకాలి వారణాసికి. సో ఇక ఇవాటికి మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. కానీ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.